హాయ్ హలో అందరికీ నమస్తే అండి। ఈరోజు మనం వచ్చేసి ఆగిరిపల్లి గ్రామంలో అయితే ఉన్నాము। ఈ గ్రామం అనేది మన విజయవాడ నుంచి నూజివీడుకి వెళ్ళే దారిలో అయితే గనుక ఉంది। ఇక్కడ అత్యంత శక్తివంతమైన శివకేశవులు ఒకే చోట స్వయంభుగా వెలిసినటువంటి ఏకైక దేవాలయం అయితే ఏదైతే ఉన్నదో ఆ దేవాలయాన్ని చూడడానికి అయితే గనుక మనం వచ్చేసాము। ఆగిరిపల్లి గ్రామంలోకి ఎంటర్ అవుతూనే ఈ విధంగా మనకి గోపురాలు అనేది కనిపిస్తాయి అన్నమాట। అట్లా ముందుకి మనం సాగుతూ ఉంటే ఈ విధంగా దేవాలయం ఆర్చి అనేది మనకు కనిపిస్తుంది। ఈ దేవాలయం ఆర్చిలో నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి కొండ అనేది కనిపిస్తుంది। ఈ కొండనే శోభనగిరి కొండ అని అంటారు। ఈ కొండపైన సుమారు 1250 సంవత్సరముల క్రితం స్వామివారు శ్రీ శోభనాచల వ్యాఘ్ర నరసింహస్వామి రూపంలో అయితే గనక స్వయంభూగా అయితే గనక వెలిసారట। శుభప్రద మహారాజు తపస్సు ఫలితంగా స్వామివారు ఇక్కడ వెలిసారని అయితే గనక పురాణాలు అయితే గనక చెప్తున్నాయి। అప్పట్లో నూజివీడి జమీందారుల కలలో అయితే గనక స్వామివారి కనిపించి వెలిసిన విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి అనే జాడనిది చెప్పారని, అలాగే ఈ స్వామివారు వెలిసిన నాటి నుంచి కూడా ఇక్కడి ప్రజలు అలాగే అప్పటి జమీందారు కూడా ఆ కొండపై స్వామివారిని దేవాలయం నిర్మించి అత్యంత వైభవంగా అయితే కనుక పూజలు నిర్వహించడం అనేది జరుగుతుంది। ప్రతి మాఘమాసంలో కూడా స్వామివారికి కళ్యాణ ఉత్సవాలు అనేది ఎంతో వైభవంగా చేస్తారు। చాలా ప్రదేశాల నుండి ఆ కళ్యాణం చూడడానికి ప్రజలైతే గనక వస్తారంట। అట్లాగే అష్టముఖ గండబేరుండ నరసింహ రూపాలలో అత్యంత శక్తివంతమైన వ్యాఘ్ర నరసింహునిగా అయితే గనక స్వామివారు మనకి ఈ శోభనగిరి కొండపై అయితే గనక దర్శనమిస్తారనమాట। ఈ దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారి కానీ అలాగే ఈ దేవాలయం అనేది కూడా ఎంతో ప్రసిద్ధమైనది, అలాగే పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పొచ్చు అనమాట। ఎందుకంటే ఎవరైనా కానీ మానసిక బాధలతో కానీ లేదా ఏదైనా వ్యాపార సంబంధిత బాధలతో కానీ బాధపడుతుంటే ఈ స్వామివారిని వచ్చి దర్శనం చేసుకుంటే ఏదో శక్తి మనల్ని వెంట వచ్చి మనల్ని నడిపించినట్లుగా అయితే గనక భావిస్తుందని ఇక్కడ ప్రజలైతే గనక చెప్తున్నారు। స్వామివారిని అయితే గనక ఎంతో మహిమగల స్వామిగారిగా అయితే గనక ఇక్కడ ప్రజలైతే గనక నమ్ముతున్నారు। వ్యాఘ్ర నరసింహునిగా స్వామివారిని మనకు దర్శనం ఇవ్వడం అనేది ఈ దేవాలయం యొక్క విశిష్టత అలాగే గొప్పతనం అని చెప్పచ్చు। ఈ దేవాలయం యొక్క కొండపైకి చేరుకోవడానికి ప్రెసెంట్ అయితే గనక ఎటువంటి వెహికల్స్ అయితే లేదండి। కాకపోతే రీసెంట్ గా వచ్చేసేసి ఘాట్ రోడ్ అనేది శాంక్షన్ అయిందనమాట। ఆ ఘాట్ రోడ్ పనులు అయితే గనక జరుగుతున్నాయి। అది బోర్డు రూపాయన అయితే కనుక మనం ఇక్కడ చూడండి। ఘాట్ రోడ్ కనుక స్టార్ట్ అయితే గనక ఇంకా భక్తుల తాకిడి అనేది ఇంకా పెరగచ్చు అనమాట। శివకేశవులు ఇరువురు కూడా ఒకే చోట స్వయంభుగా వెలిసినటువంటి ఏకైక క్షేత్రం అని చెప్పొచ్చండి। ఎంతో ప్రాచీన దివ్యక్షేత్రం అన్నమాట। ఇక్కడికి వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకుంటే మనం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు స్వామిగా అయితే గనక స్వామివారిని ఇక్కడ ప్రజలైతే గనక పూజిస్తారు। అష్టముఖ గండ బేరుండ నరసింహ రూపాలలో ఈ ఆగిరిపల్లి గ్రామంలో శోభనగిరి కొండపై వెలిసినటువంటి వ్యాఘ్ర నరసింహుని రూపం అనేది అత్యంత విశేషమని చెప్పాలి। ఇక్కడ చూసినట్లయితే గనక అప్పట్లో నూజివీడిని పరిపాలించిన జమీందారి యొక్క విగ్రహం అయితే చూడొచ్చు। వాటి యొక్క వివరాలు కూడా కింద ఉన్నాయి చూడండి। అత్యంత శక్తివంతమైన పురాతన దేవాలయంగా అయితే గనక ఈ దేవాలయం కీర్తించబడుతుంది। పూర్వం శుభప్రద మహారాజు ఘోర తపస్సు ఫలితంగా అయితే గనక మనం ఇప్పుడు ఈ దేవాలయాన్ని అయితే గనక దర్శించుకున్న భాగ్యం అయితే గనక మనకు కలిగింది। ఆ దేవాలయం యొక్క పూర్తి చరిత్ర అనేది ఈ విధంగా మనకి శిలాఫలకంలో అయితే గనక మనం చూడొచ్చు। వీడియో పాస్ చేసుకొని చరిత్ర మొత్తం ఒక్కసారి చదవండి। ఈ విధంగా దేవాలయం చుట్టూ మొత్తం కూడా
దేవాలయం యొక్క విశిష్టత, అలాగే ఈ దేవాలయాన్ని ఎప్పుడు స్థాపించారు, వాటి యొక్క వివరాలు అనేది శిలాఫలకంపై అయితే గనక మనకి ఈ విధంగా కనిపిస్తాయి అన్నమాట. దేవాలయం చుట్టూ కూడా చక్కగా ఇలా ఓపెన్గా ఉంటుందన్నమాట. చాలా పెద్ద ప్రాంగణంలో అయితే గనక ఉంది. మనం ఒక్కసారి చుట్టూ దేవాలయాన్ని అయితే గనక చూసి దర్శించుకుందాం రండి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో స్వామివారికి విశేషంగా అయితే గనక పూజలు నిర్వహిస్తారట. అట్లాగే మాఘమాసంలో స్వామివారికి కళ్యాణం అయితే గనక వైభవంగా చేస్తారనమాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలని ఆగిరిపల్లి గ్రామంలో ఉన్నటువంటి మండపానికి అయితే గనక తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఆ మాఘమాసంలో నిర్వహించే కళ్యాణాన్ని ఆ మండపంలోనే నిర్వహిస్తారట. చాలా దూర ప్రదేశాల నుంచి కూడా ఆ కళ్యాణాన్ని తిలకించడానికి చాలా మంది ప్రజలైతే కనుక ఇక్కడికి వస్తారంట. ఒక తిరునాళ్ళలాగా జరిగే ఆ ఉత్సవాన్ని ఎంతో మంది వచ్చి దర్శించి పునీతులవుతారంట. అట్లాగే ఆ రోజు జరిగే అన్నదానం అనేది కూడా ఇక్కడ చాలా విశేషం అని చెప్పొచ్చు అనమాట. చాలా మంది ప్రజలైతే వచ్చి స్వామివారిని దర్శించుకుంటారంట. ఇప్పుడు మీరు చూస్తున్నది దేవాలయం లోపల ఉన్నటువంటి దేవాలయ బయట ప్రాంగణం అనమాట. చూడండి, చాలా విశాలంగా ఉంటుందన్నమాట. ఈ దేవాలయం అనేది కొండపైన ఉండటం వల్ల చుట్టూ చక్క పచ్చని చెట్లతో కొండ ప్రాంతం కావడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నమాట. చాలా అద్భుతమైన దేవాలయము. అలాగే ప్రాచీన దేవాలయం అవటం వల్ల మనం ఈ దేవాలయం గురించి తెలుసుకోవాల్సిన చాలా వ్యవహారాలు, అలాగే మన యొక్క ఆచారాలు ఎన్నో ఉన్నాయండి. మన పెద్దలు మనకిచ్చినటువంటి ఈ దేవాలయాలని, వీటి యొక్క మూలాలని మనం కాపాడుకోవడం అనేది మనకి చాలా ముఖ్యమని చెప్పొచ్చు. మన తరతరాలకి కూడా ఈ దేవాలయం యొక్క ప్రసిద్ధత, అట్లాగే విశిష్టత అనేది అందరికీ తెలియాలనేది కనుక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు నరసింహస్వామి దేవాలయం నుంచి బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ ఈ విధంగా శివాలయానికి వెళ్ళడానికి అయితే కనుక స్టెప్స్ కనిపిస్తాయి అనమాట. మేము కింద దర్శనం చేసుకుని పైకి వెళ్ళేసరికి 11:30 అయిపోయింది అనమాట. అప్పటికే దేవాలయం అనేది క్లోజ్ అయిపోయింది పైన శివాలయము. కానీ మీలా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఎలా వెళ్ళాలని చెప్పడం కోసం ఇవి మీకు వీడియో చూపిస్తున్నాను అనమాట. మనం ఇలా వెళ్తున్నప్పుడు దారిలో ఈ విధంగా సత్యనారాయణ స్వామి దేవాలయం, అలాగే చిన్న చిన్న దేవాలయాలు అనేది మనకు కనిపిస్తాయన్నమాట. వాటిని దర్శనం చేసుకుంటూ నిదానంగా అయితే కనుక పైకి ఎక్కండి. కొంచెం మెట్లు అనేది హైట్గా అనిపిస్తాయి, ఇబ్బందికరంగా అనిపిస్తాయి, కానీ నిదానంగా ఎక్కండి. మన స్వయంభూ దేవాలయాలు కాబట్టి మనం తప్పకుండా దర్శనం చేసుకోవాలి. సో ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక మన వీడియోని లైక్ చేయండి. ఈ దేవాలయం యొక్క విశిష్టత గురించి మరికొంతమందికి తెలియడం కోసం మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి యొక్క మంచి కంటెంట్తో, మరి యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో అయితే కనుక మిమ్మల్ని త్వరలోనే కలుస్తాను. సో కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.